భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్తకి చెప్పకుండా ఏదో కారణాంతరరీత్యాల. వెళ్ళిపోయిన తర్వాత భార్య మరలా ఆర్‌సీఆర్ పిటిషన్ పెట్టుకున్నాక కోర్టు గైడెన్స్ ప్రకారం ఆ భార్య మరలా ఈ భర్త దగ్గరికొచ్చిందనుకోండి. ఇక్కడ ఏమనుకుంటుందంటే, ఇక కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఆమె వచ్చింది కాబట్టి ఇక్కడ ఆమె మీద వేధింపులు చేసుకోవచ్చు. భార్య వేధింపులు చేయొచ్చు. అంటే ఆమె మీద 498 గాని, గృహహింస గాని, వరకట్న వేధింపులు చేయొచ్చు. ఎందుకంటే కోర్ట్ ఆర్డరే ఇచ్చింది కాబట్టి ఇక నేను ఇక్కడ మగ మహారాజుని నేను ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటే మగవాళ్ళు అది కూడా తప్పే. ఆమె యొక్క రైట్స్, ఆమె యొక్క హక్కులు ఏ రకంగా ఉన్నాయో అలానే ఉంటాయి. ఆమె మరలా వెనక్కి తిరిగి వచ్చింది కాబట్టి ఆమె మీద ఏ రకమైనటువంటి చట్ట ప్రకారం కాకుండా అనైతికమైన పనులు ఏమైనా ఆమెను ఫోర్స్ చేయడం కానీ ఇతరత్ర ఇబ్బందులు పెడితే యాస్టిజ్గా చట్టంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లు కూడా వర్తిస్తే ఇది నెంబర్ 1 పాయింట్. లేదా ఇక్కడ భర్త వెళ్ళిపోయారు. భర్త చెప్పపట్టకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయారు. భార్య ఉంది. ఆ భర్తని మరలా వెనక్కి వచ్చిన సందర్భాల్లో భార్య కావాలని పిలుచుకుంది కాబట్టి భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చాలా దేవుడిగా చూడాలి, పతియే ప్రత్యక్ష దైవం అనేటువంటి పురాణ కావ్యాలు చెప్పినట్టుగా ఆ భర్తను అలానే చూడాలి, అడుగులకు మడుగులు వత్తాలి, భర్త చెప్పిందే వేదం, ఆయనకి ఎదురు తిరిగితే ఇప్పుడు నేను 490 వేయలేమో, నా మీద గృహహింస పెట్టినా లేకపోతే నా మీద వరకట్న వేధింపులు చేస్తే నేను కోర్టుని ఆశ్రయించలేనేమో అని చెప్పి ఆ భార్య అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆమె ఏ రకంగా బాధలు పడినా అట్లా కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. 498 డీవీసీ అదేవిధంగా డివోర్స్ అంటే ఒకసారి ఆర్‌సీఆర్ పిటిషన్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఏమైనా ఒకరికొకరు సందర్భాన్ని కుదరని సందర్భాల్లో డివోర్స్ పిటిషన్ వేసుకోకూడదేమో. ఎందుకంటే కోర్టు కలిసి ఉండమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది కాబట్టి వాళ్ళిద్దరూ డివోర్స్కి మనకు అర్హత లేదా అనుకోవచ్చు. అట్లాంటిది కూడా వర్తించదు నాగరాజు.